దేవుని వాక్యం చదువుకుందాము. 81వ కీర్తన 7వ వచనం. ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టుము, నేను నిన్ను విడిపించి తిని, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరమిచ్చి తిని, మేరిప జలముల యొద్ద నిన్ను శోధించి తిని. చాలు. కాబట్టి ఈ లోకంలో ఎన్నో అక్కరతలు, ఎన్నో ఆపదలు ఉన్నాయి, ఎన్నో అవసరతలు ఉన్నాయి, ఎన్నో కష్టాలు ఉన్నాయి, మనకెన్నో అవసరతలు ఉన్నాయి. వాటన్నిటిని బట్టి మనం కృంగిపోయే అవకాశాలు ఉంటాయి, బాధపడే అవకాశాలు ఉంటాయి, మనలో మనమే మదన పడే అవకాశాలు ఉంటాయి. అయితే దేవుడేమంటున్నాడు? ఆపత్కాలమందు నీవు నాకు మొరపెట్టగా నేను నిన్ను విడిపించేదను. కాబట్టి ఆపత్కాలంలో దేవుడు మొరపెట్టమంటున్నాడు, విడిపిస్తానంటున్నాడు. అదే కష్టమైనా సరే, అదే కోరికైనా సరే, దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు అన్నమాట. కాబట్టి కొన్నిసార్లు ఇల్లులు కట్టుకోవాలని, పిల్లల చదువుల్లో రకరకాలటువంటి కష్టాలు, రకరకాల అక్కరతలు మనకి ఎదురవుతుంటాయి. అయితే దేవుని వాగ్దానం మనకి ఉంది. అంటున్నాడు, ఉరుము దాగు చోటులో నుండి నీకు ఉత్తరం ఇచ్చేదను. ఉరుము దాక్కునే చోటు ఎక్కడ? ఉరుము ఎక్కడి నుండి వచ్చిద్ది? ఆకాశము నుండి వచ్చిద్ది. మళ్ళీ అది ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఆకాశంలోకే వెళ్ళిపోతుంది. కాబట్టి ఉరుము ఆకాశంలో నుంచి వస్తుంది కనుక ఉరుము దాక్కునే చోటు నుండి ఉత్తరం వేస్తా అంటే దేవుడు ఆకాశం పైన ఉన్నాడు. కాబట్టి అక్కడ నుంచి మనకి ఉత్తరం ఇచ్చి సహాయం చేసి మన అక్కరతలు తీరుస్తాడు.